జీవో 396 రద్దు చేయాలని కావలిలో డాక్యుమెంట్ రైటర్ల నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కావలి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన జీవో నంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం జూలై 20 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు కావలి అసోసియేషన్ తరపున కావలి డాక్యుమెంట్ రైటర్లు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న నేను ఉప్పాలి కిరణ్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖల సంఘం మేరకు ఈరోజు కావలి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం అయింది. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రభుత్వం వారు నూతనంగా చేపట్టిన 396 జీవోని ప్రవేశపెడితే దానివల్ల మేము దస్తావేజు లేఖలుగా ఉన్న మేము 1908వ సంవత్సరం నుంచి దస్తావేజులు రాసుకుంటూ మేము కాలాన్ని వెలిపుచ్చుకుంటూ ఉన్నాము. అంటే దస్తావేజులు కానీ, స్టాంపు వెండర్లు కానీ, డిటిసి ఆపరేటర్లు కానీ అందరూ కలిసి 291 ఆఫీసుల్లో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. ఈ 2 లక్షల మంది దాదాపు రోడ్డున పడే అవకాశం ఉంది. ఈ నూతన 396 జీవోని ప్రవేశపెడితే అట్టే ప్రజలకు కూడా కొంచెం నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే తన స్వతంత్ర ఈ ప్రైవేటు పరణ చేస్తే ఈ వాళ్ళు దాని స్వతంత్రాన్ని కోల్పోతారని వినియోగించుకున్నాము. అంతేకాకుండా ఈ 396 జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము. దాదాపు మేము 50 డాక్యుమెంట్లు చేయాలంటే 50 మంది డిటిసి ఆపరేటర్లు కావచ్చు, స్టాంపు వెండర్లు కావచ్చు, దస్తావేజు లేఖలు కావచ్చు, అన్నీ రెడీ చేసుకొని కార్యాలయంలోకి వెళ్తే కానీ అవి 10 నిమిషాలు వెళ్తున్నాయి. అవి చేయాలంటే మేము 2 రోజులు పడుతుంది. దాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని చేసినా కానీ అట్లు తప్పులు తడుకులు వస్తున్నాయి. ఇవన్నీ చేయాలంటే చాలా తప్పులు తడుకులు వస్తాయి. అందుకోసం ప్రభుత్వం వారు మా దస్తావేజులు ఎలా ఉన్నాయో అలా విధంగా చేకూర్చాలని కోరుకుంటూ పాత విధానాన్ని చేపట్టాలని కోరుతున్నాం. ఈ కావలి డాక్యుమెంట్ రైటర్స్ ప్రెసిడెంట్గా ఏ వెంకట్రావు నా పేరు. ఈరోజు మేము ప్రభుత్వం వారు చేపట్టిన ఈ 396 జీవోని రద్దు చేయమని మేము ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వారు చేపట్టిన విధానం ప్రభుత్వం వారి దృష్టిలో అది మంచిది కావచ్చు, ప్రజలకు మేలు చేస్తున్నామన్న ఉద్దేశం కూడా ఉండొచ్చు. దాన్ని మేము తప్పు పట్టడం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ప్రజలకు చాలా ఇబ్బందికరం జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న డాక్యుమెంట్ని తయారు చేయాలన్నా దాంట్లో ఎన్నో తప్పులు, ఎన్నో సవరణలు, ఎన్నో ఇబ్బందులు మేము ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మేము రాయిపోయి కోటేశ్వరరావు అనే పదాన్ని కూడా కోటిలింగం అనో ఏదో ఒకటి తప్పుపడితే దాన్ని మళ్ళీ సవరణ చేయడానికి దానికి మళ్ళీ చాలా ఇబ్బందులు పడి మేము ఎన్నెన్నో రకాలుగా కస్టమర్ని ఇబ్బంది లేకుండా మేము ఈ రోజు కూడా తీసుకొస్తూ వస్తున్నాం. కానీ ఈ విధానం పెట్టిన తర్వాత కక్షిదారుడికి ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనుకుంటుంది చాలా ఈజీగా ఉంటుందని, కానీ చాలా ఇబ్బందులు వచ్చి కోర్టులు కేసులు జరిగే విధానం కూడా దీంట్లో ఉన్నాయి. కానీ మేము దీన్ని అయ్యింది చెప్పట్లేదు. ఎందుకంటే మా బ్రతుకు తెరువుని మేము ఎప్పటి నుంచో జీవనాధారం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. మా పిల్లల చదువులకు కానీ, మంచికి కానీ, పెద్దోళ్ళకి కానీ ఈరోజు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే మేము ఇక్కడ కూర్చొని కష్టపడి ఈ విధానాన్ని మేము చేసుకుంటూ పోతున్నామే తప్ప మేము ఎవరికి హాని చేయడం లేదు. కానీ ప్రభుత్వం వారు చేపట్టిన విధానాన్ని రద్దు చేసుకుంటే మా కుటుంబాలే కాదు, మాతో పాటు చాలామంది సహాయకులు, డాక్యుమెంట్ తయారు చేసే కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, వీళ్ళ కుటుంబాలు ఎన్నో కావల్లోనే కనీసం ఈ మన కావలి తాలూకు ఇక్కడే ఈ కావల్లోనే దాదాపు 80 మంది పనిచేస్తూ ఉన్నాం. ఈ 80 మంది కుటుంబాల్లో దాదాపు ఇంటికి ఒక 400 మంది ఈరోజు బతుకుతూ ఉన్నారు. ఈ బ్రతుకుతున్న విధానాన్ని ఇలాగే రాష్ట్రం మొత్తం కూడా ఎన్నో వేల కుటుంబాలు ఈ జీవనాధారం మీద బ్రతుకుతున్నాయి. కావున మా ప్రభుత్వం వారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మనసులో పెట్టుకొని ఉద్దేశించి ఈ 396 జీవోని రద్దు చేసి
ఈ యథావిధిగా మాకు ఎలా జరుగుతుందో అలా సాగించమని మేము ప్రభుత్వం వారిని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.